ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం అంతకు ముందే అర్హుల జాబితాను ప్రకటించింది. గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాల్లో చాలా మంది అర్హుల పేర్లు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి రిపోర్టులు పంపించగా చాలా మంది ఇండ్లు మంజూరయ్యాయి. మంజూరైన విషయం గానీ ఏ జాబితాలో పేరుందన్న విషయం చాలా మందికి తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఏ దశలో ఉంది, క్షేత్రస్థాయిలో సర్వే చేశారా లేదా, ఇల్లు మంజూరైందా లేదా, మంజూరైన ఇల్లు L1, L2, L3 జాబితాలో ఉందా, ఒకవేళ మంజూరు కాకపోతే ఏ కారణం చేత ఇల్లు మంజూరు కాలేదు అనే వివరాలు ఆన్లైన్ ద్వారా సులువుగా తెలుసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇందుకోసం రేవంత్ సర్కార్ పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ వివరాలు తెలుసుకునేందుకు ఏదో ఆఫీస్కో ఇంకెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కూర్చున్న దగ్గరే మొబైల్ ఫోన్లోనే వివరాలు తెలుసుకునేలా వెబ్సైట్ క్రియేట్ చేసింది. దీనికోసం ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ ఏ ఒక్క నెంబర్ ఉన్నా చాలు. ఇందిరమ్మ ఇంటి గురించి అన్ని వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం డెవలప్ చేసిన వెబ్సైట్లో చెప్పిన ఏదో ఒక నెంబర్ను ఎంటర్ చేస్తే చాలు అన్న వివరాలు కనిపిస్తాయి.